పెళ్ళైన తర్వాత ఇంట్లో పూరి పెట్టుకొని చపాతి కోసం పోతారు కదా, దానికి సంబంధించిన సినిమా టైం పాస్ సినిమా. టైం పాస్ అంటే ఇంట్లో పెళ్ళ ఉంటే ఇంకొక టైం పాస్ కోసం బయటికి పోతారు కదా ఓయే వాళ్ళు పక్కమంటి, అది సినిమా. నవ్వుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్. నీ డైలాగ్ వాడినట్టున్నారు నా డైలాగ్ వాడతారు కానీ నన్ను వాడతలేరు సినిమాలో, అది వచ్చింది బాధ. రవితేజ అన్న కలిసిన నెక్స్ట్ సినిమాలో ఇస్తా అన్నాడు. ఎలా అనిపించింది సినిమా? కామెడీ అన్న, కామెడీ బాగానే ఉంది. మూడు సినిమాలు వచ్చినాయి అన్న, ఇదైతే టైం పాస్ సినిమా. టైం పాస్ అంటే భార్య ఉన్న తర్వాత కూడా బయటికి పోతారు కదా అబ్బాయిలు, టైం పాస్ కోసం. ఇది టైం పాస్ సినిమా. అలా వెళ్ళే వాళ్ళకి నచ్చిద్దా సినిమా? ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు చూస్తే ఇంకొంచెం ఎంజాయ్ ఫీల్ అవుతారు. ఇక చిరంజీవి అయితే పెళ్ళంకోవాలా, ఇక రాజాసాబ్ అయితే అందరూ దేవతలు ఉన్నారు, రమ్మ ఊర్వశి మేనక ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన సినిమా చూర్రిగా. నేనైతే ఈ సినిమా బోర్ అని చెప్పట్లేదు. అన్నా ఇప్పుడే రవితేజ అన్న సినిమా వచ్చినా నేను డిసప్పాయింట్ అన్న కొంచెం. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినా, మన కిషోర్ సినిమా మోసం ఇచ్చిన. అంటే మన రవితేజ అన్న ఈడియట్ సినిమా, వెంకీ సినిమా బ్యాక్ అనుకున్నాను. అంటే అంత టైలర్ ఆ సాంగ్స్ అవన్నీ హైప్ బాగా వచ్చిందన్న. కానీ ఎందుకు నాకు మిస్ అనిపించింది. ఎందుకంటే మన రవితేజ అన్న టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్, డాన్స్ అల్లరి బాగా చేసిన. కానీ స్టోరీ పరంగా లెంత్ అయింది. అంటే రొటీన్ స్టోరీ, అంటే చూసిన స్టోరీ మళ్ళీ ఎందుకు రా అని, అంటే కామెడీ టైమింగ్ లో వర్కౌట్ కాలేనా. కానీ మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే మన రవితేజ మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన టైమింగ్, ఆయన డాన్స్, ఆయన డైలాగు, అంటే హీరో వేస్తే సరిపోతుంది కదా సినిమాలో, స్కోప్ కూడా కావాలి కదా అని నాకు అనిపించింది. నాకైతే ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ గా చూడొచ్చురా. కానీ డైరెక్టర్ గారు చిన్న మిస్టేక్ చేశారు, మిస్టేక్ చూసుకోండి. అండ్ స్టోరీలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే కామెడీ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు, ఆ సాంగ్స్ వామ్మో వాయో, ఆ ఒక్క సాంగ్ 2-3 సాంగ్ రొటీన్ అనిపించలేదు స్టోరీ. అంటే రొటీన్ లాగ్ అనిపిస్తుంది. అంటే చూసిన స్టోరీ కదా, చాలా సినిమాలు చూసిన కదా, అంటే రొటీన్ అనిపిస్తుంది. కొత్తగా ఏమనిపించింది అంటే చూసి అంటే ఎక్స్పెక్ట్ చేయం బ్రో మనం. అంటే అది వచ్చేస్తా ఇది కాదా అని, అంటే మన సర్చింగ్ మైండ్ లో ఉంటుంది అనమాట. అది అంటే ఇంకా కొత్తగా కావాలా, మాస్ మహారాజా హిట్ లేదు కదా, ఈ సినిమాతో నేను హిట్ పడాలని నేను కోరుకున్నానా. కానీ అది నా కోరిక నెరవేరు, ఎనర్జీ వస్తుంది అన్న. ఎందుకంటే బాధపడ్డానా, ఎందుకంటే మాస్ మహారాజా ఒకప్పుడు ఎట్లా అంటే రొటీన్ సినిమాలు చూస్తాడు, కొత్త రోల్లో వస్తుంది. కానీ ఇంకా కొత్తగా కావాలనిపించింది. కానీ కిషోర్ సినిమా గారు చూసుకోండి సార్ ప్లీజ్, నాకు బాధ అనిపించింది. కానీ ఓవరాల్ గా భయ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవుతారు. కొన్ని అంటే ఫన్ ఉంటుంది, కానీ మరీ ఎక్కువ ఫన్ ఉండదు, ఏదో అట్లా ఉంటుంది అన్న, అంతేనా.